కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గూడపల్లిలో వేంచేసిన శ్రీ ఘంటాలమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు గరుగునృత్యాలతో అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పలుచోట్ల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మా గోడపల్లి ఘంటాలమ్మ తల్లి మహిమగల దేవత. అమ్మలగన్న అమ్మ ఘంటాలమ్మ 101 దేవతల్లో ఈ ప్రత్యక్ష దైవం. మాకంటే పూర్వం నుంచి కూడా, అంటే 100 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ జాతర జరుగుతూనే ఉంది. అదే వార్షికంగా మేము చేస్తున్నాం. మన నూకాలమ్మ తీర్థం జరిగిన తర్వాత ఆమెకు పోతులు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఘంటాలమ్మ అమ్మవారికి జాతర నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని సోమవారం రోజు నిలబెడతాము. మంగళవారం, బుధవారం, లక్షవారం 3 రోజులు సేవలు జరుగుతాయి. శుక్రవారం జాగరణ జరుగుతుంది. శనివారం బ్రహ్మాండమైన అన్న సంతర్పణతో మధ్యాహ్నం నుంచి తీర్థ కార్యక్రమం జరుగుతుంది. కోనసీమలో పచ్చడి పొలాల మధ్యన వేసినటువంటి మా ఘంటాలమ్మ తల్లి పంట జాతరను కూడా మధ్యలో ఒకసారి నిర్వహిస్తారు. జై ఘంటాలమ్మ తల్లికి. మా గోడపల్లి గ్రామంలో మరి ఘంటాలమ్మ తల్లి 100 సంవత్సరాల చరిత్ర గల తల్లి మా ఘంటాలమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కూడా మరి మేము ఎంతో వైభవంగా మా ఘంటాలమ్మ జాతర జరుపుకుంటాము. మే నెలలో నుండి సోమవారం నిలబెడతాం, శనివారం తీర్థం జరుపుకుంటామండి. శుక్రవారం జాగరణ జరిపి శనివారం తీర్థం జరుపుకుంటాం. అతి బ్రహ్మాండంగా మన గోడపల్లి ఆడపడుచులు కానీ మా గోడపల్లి కోడల్లో మన గ్రామ దేవతకు మరి పూజలు పునస్కారాలు చేసి అమ్మవారికి ఎంతో వైభవంగా సలివుడి పానకాలతో మరి అమ్మవారి తీర్థ మహోత్సవమునకు ఇచ్చేసి ఎంతో దేవత అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ఇంకా చెప్పాలంటే అండి మరి ఎంతో ఉంది. మా ఘంటాలమ్మ అంటే పెద్ద చరిత్ర అండి. నూకాలమ్మ తల్లి అప్పగారు ఘంటాలమ్మ, మా గోడపల్లి గ్రామ దేవత నూకాలమ్మ, ఘంటాలమ్మ. వారిద్దరు కూడా అపశల్యులండి. మా గ్రామానికి కాసి కాపాడే తల్లులు వారు. ఆ తల్లులు దీవెనలతో మేము మా ఈ గ్రామము సురక్షితంగా ఎంతో వైభవంగా ఎంతో ఆనందంగా మా పిల్ల పాపలతో కలకలలాడుతూ మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేస్తూ వారు మేము
ఇంకా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా వారి పూజలు చేసుకుంటూ ఇంకా మా కమిటీ వారు